అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే ఆనందం, ఉత్సాహం, గాలిపటాలు, పిండి వంటలు, ఇంకా మరెన్నో సరదాలు. కానీ సరదాలతో పాటు ఈ ఈ ఈ గాలిపటం సరదాలతో పాటు కొంచెం భద్రత కూడా చాలా ముఖ్యం. ఈరోజు నేను గాలిపటం ఎగరేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని విషయాలు అందరికీ తెలిసేటియే, కానీ కొంచెం జాగ్రత్తలు చెప్పాలనుకున్నా. గాజు పొడి కలిపినటువంటి దారం, అంటే మాంజా దారం, అది ఆల్రెడీ బ్యాన్ చేసేసారు. దాన్ని మనం వాడకూడదు. కానీ ఏమాత్రం వాడినే చాలా ప్రమాదకరం. పక్షులకు కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ ప్రతి ఒక్కరికి ఆ మాంజా దారం అనేది అందులో గాజు ముక్కలు కలిపి చేసిన దానివల్ల ఈ దారం తగులుకొని కానీ మెడకు కానీ ఏళ్ళకు కానీ తెగిపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఈ గాలిపటాలకు పత్తితో తయారు చేసినటువంటి దారాన్ని మాత్రమే వాడినట్లయితే, కాటన్ దారం వాడినట్లయితే ఎలాంటి ప్రమాదాలు లేకోకుండా మనము చేసుకున్నట్టుంటుంది. ఇంకా ఈ గాలిపటం ఎగిరేసేటప్పుడు మనుషులు లేని చోట, కొంచెం ఖాళీ ప్రదేశాల్లో, చెట్లు ఎక్కువ ఉన్న చోట్ల కాకుండా ఇలాంటి చోట ఈ గాలిపటం ఎగిరేయడం వల్ల మన సరదా ఉంటుంది. ప్రజలకు కానీ, మూగజీవులకు కానీ, ఇతరత్ర వాటికి మనం హాని కలిగించుకోకుండా మనం సరదాగా ఈ గాలిపటాన్ని ఎగిరేసుకోవచ్చు. ఇంకా బైక్లో పోయే వాళ్ళు మరీ ముఖ్యంగా ఆ దారం అనేది బైక్లో పోయే వాళ్ళకి కనపడదు. అది గాజుతో తయారు చేసింది కాబట్టి, తెలుపు కలర్లో ఉంటుంది కాబట్టి బైక్ స్పీడ్గా వెళ్ళేటప్పుడు అస్సలు కనపడదు. సో మనం బైకులు తిరిగే ప్లేసుల్లో, రద్దీ ప్రదేశాల్లో ఇలాంటివి చూసుకొని జాగ్రత్తగా ఎగిరేయడం వల్ల ఇతరులకు హాని కలిగించకుండా మన సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవడానికి ఒక మంచి వాతావరణం మనం కల్పించిన వాళ్ళం. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. జాగ్రత్తలు పాటిస్తూ అందరూ ఆనందంగా సంక్రాంతి జరుపుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.